ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు అంతుపట్టని విధంగా కొనసాగుతున్నాయి. ఒక పక్క అన్ని ప్రధాన పార్టీలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ కేడర్ను బలోపేతం చేసుకుంటుంటే, అధికార వైసీపీ తనదైన శైలిలో కొత్త వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల సిద్ధమంటూ సభలు పెడుతూ ఎన్నికల శంఖారావం పూరించిన జగన్ తాజాగా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ గత ఎన్నికల్లో చేసిన కామెంట్స్ ను సైతం కొట్టిపారేస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే అది మోసం అంటారని పదే పదే చెప్పారు. కానీ ఇప్పుడు అదే వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ ఆర్కే బీచ్ లో ప్రభుత్వం పర్యాటకానికి సంబంధించి ఓ కట్టడం నిర్మించింది. దీనికి పర్యాటక శాఖ అనుమతులు లేకపోవడమే వింత అంటే, దాని ప్రారంభోత్సవంలో పర్యాటక శాఖ మంత్రి రోజా లేకపోవడం కొత్త చర్చకు దారితీసింది. విశాఖ ఆర్కే బీచ్ లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక్క రోజులోనే తెగిపోయింది. అధికారులు వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి చూపించిన శ్రద్ధ పర్యాటకుల రక్షణ చర్యలపై చూపించలేదు. ఆదివారమే వైసీపీ నేతలు ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించగా అంతలోని అది కాస్త 2 ముక్కలైంది. ఆ సమయంలో పర్యాటకులు లేరు కనుక సరిపోయింది. లేకపోతే పెను విషాదం జరిగి ఉండేది. సముద్ర తీరం నుంచి లోపలికి 100 మీటర్ల పొడవున ఫ్లోటింగ్ డబ్బాలతో ఈ వంతెనను ప్రైవేటు వ్యక్తి చేత VMRDA ఏర్పాటు చేయించింది. టీ ఆకారంలో ఉన్న దాని మీద నడుచుకుంటూ వెళ్లి చివరన నిలబడి సముద్రాన్ని వీక్షించొచ్చు. అయితే ఇప్పుడు ఆ వీక్షించే భాగమే విడిపోయింది. అనుసంధానంగా ఉన్న ప్రాంతం నుంచి అది తెగిపోయి సుమారు 300 మీటర్ల దూరంలోకి వెళ్లిపోయింది. అలల తీవ్రతకు అనుసంధాన బోల్టులు విరిగిపోయాయి. ఒకవేళ బ్రిడ్జిపై పర్యాటకులు ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ అధికారులు మాత్రం ట్రయల్ రన్ అని సాంకేతిక పరిశీలనలో భాగంగా దానిని వేరు చేశామని ఆ దుర్ఘటనను కవర్ చేస్తూ చెబుతున్నారు. వాస్తవానికి విరిగిన బోల్టులు చూస్తే తెగిపడినట్లే ఉంది. దీనికోసం 1,60,00,000 ఖర్చు చేశారు. నిర్వాహకులు 3 ఏళ్ల పాటు ఏటా 15 లక్షలు VMRDAకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఘటన తర్వాత VMRDA సంయుక్త కమిషనర్ రవీంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుపై నిపుణులు ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతం తూర్పు తీరం చాలా ప్రమాదకరమైంది. నిత్యం అల్లకల్లోలంగా ఉంటుంది. తుఫాన్లు, ఈదురుగాలుల సమయంలో అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట పర్యాటకుల ఆహ్లాదం కోసం ఈ రకమైన వంతెనలు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని వారు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇవేవి పట్టించుకోకుండా కురుసురా జలంతర్గమికి సమీపంలో దీన్ని నిర్మించారు. సోమవారం అలల తీవ్రతకు వంతెన 4 అడుగులు పైకి ఎగిరింది. ఇక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో పాటు అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆర్కే బీచ్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు భయపడిపోయారు. ఘటన జరిగే సమయంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి మీద ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆర్కే బీచ్ వద్ద YMCA సమీపంలో నిర్మించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కలిసి ప్రారంభించారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. జనవరి మొదటి వారంలో ఈ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసింది. అయితే ప్రారంభించిన 2వ రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్కే బీచ్ కు వచ్చిన సందర్శకులు సైతం దీనిపై మండిపడ్డారు. అయితే ప్రారంభించిన 2వ రోజే ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ నేపథ్యంలో హడావుడిగా ఏర్పాట్లు చేయాలన్నా తప్పనే తప్ప భద్రతాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. VMRDA మొదట ఫ్లోటింగ్ బ్రిడ్జిని తిన్నేటి పార్క్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ ప్రాంతం తీర పరిరక్షణ కింద ఉండటంతో అటవీశాఖ అడ్డుకుంది. అనంతరం రిషికొండ తీరంలో అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థకే సరిపడినంత స్థలం లేకపోవడం, పర్యాటకుల తాకిడి అధికంగా ఉండటంతో అక్కడ వద్దనుకున్నారు. చివరికి ఆర్కే బీచ్ లో నిర్మించారు. 26వ తేదీ నుంచి సందర్శకులను అనుమతించాలనుకున్నామని, అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామన్నారు VMRDA అధికారులు. ఆ సమయంలో వంతెన టీ పాయింట్ పటిష్టత పరిశీలించేందుకు దాన్ని విడదీశామని, వంతెన వ్యూ పాయింట్ మధ్య ఖాళీ ప్రదేశాన్ని కొందరు ఫోటో తీసి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సాంకేతిక పరిశీలనలో భాగంగానే ఇదంతా చేశామని VMRDA అధికారులు కవర్ చేసేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను డీలింక్ చేసి మాక్రీ డీల్ నిర్వహించే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సీసీ కెమెరాలో రికార్డైన డీ లింక్ చేస్తున్న దృశ్యాన్ని విడుదల చేశారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకే బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను డీలింక్ చేశామని జిల్లా కలెక్టర్, మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. మాక్ డ్రిల్లో భాగంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకే నిర్వాహకులు బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను విడదీసినట్లు చెప్పారు. దీనికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్నారు.
ఇది పూర్తిగా అవాస్తవమని, వాతావరణంలో మార్పుల కారణంగానే సోమవారం సందర్శకులను అనుమతించలేదన్నారు. ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయని, ఆ సమయంలో సాంకేతిక పరిశీలనలో భాగంగా సర్వసాధారణంగా చేపట్టే ప్రక్రియ మాత్రమే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఎప్పటికప్పుడు పటిష్టతను పరిశీలించేందుకు మాక్ డ్రిల్స్ చేపడతామన్నారు. అయితే వీఎంఆర్డీఏ అధికారులు విడుదల చేసిన సీసీ కెమెరా రికార్డింగ్, అలాగే అంతకుముందే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఒకేలా ఉండటం అనుమానాలకు తావితీస్తున్నాయి. అయినా అదేమన్నా మిషన్ వెంటనే మెయింటెనెన్స్ చేయడానికి అంటూ రాష్ట్ర ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అయినా ప్రారంభించిన రెండో రోజే మెయింటెనెన్స్ ఏంటని నేటిజన్లు మండిపడుతున్నారు. ఈ మేరకు ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఒక బస్ బేనే సరిగా కట్టలేని ప్రభుత్వం 3 రాజధానులు ఎలా కడతారని విమర్శలు చేస్తున్నారు. వచ్చి నేను కడతారయ్యి ఆపేసి కడతారు.